రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన సభ్యత్వ నమోదు కార్యక్రమం రెండో రోజు పుల్లల చెరువు మండలంలో ఉత్సాహంగా కొనసాగింది. ముటుకుల, మర్రివేముల, ఐటీవరం కాంప్లెక్స్ల పరిధిలోని పాఠశాలలో పాటు గిరిజన పాఠశాల గారపెంటలో ఉపాధ్యాయులను కలిసి సభ్యత్వ నమోదు చేపట్టారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుల సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారం కోసం సంఘం చేపడుతున్న కార్యాచరణను వివరించారు. మార్కాపురం జిల్లా రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ప్రధాన కార్యదర్శి ఆర్ దేశానాయక్ మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉండడంతో విద్యాబోధనపై ప్రతికూల ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థుల చదువుకు ఆటంకం కలగకుండా ఖాళీ పోస్టుల్లో వెంటనే అకాడమిక్ ఇన్స్ట్రక్టర్లను నియమించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గత ఏడాది బదిలీలు పొందినప్పటికీ ఇంకా రిలీవ్ కాని ఉపాధ్యాయులను వెంటనే రిలీవ్ చేసి కొత్త పాఠశాలల్లో విధుల్లో చేరేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న 12వ వేతన సవరణ సంఘం కమిటీని తక్షణమే ఏర్పాటు చేసి పెండింగ్ లో ఉన్న డిఏ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కారం, సంక్షేమం, విద్యా వ్యవస్థలో బలోపేతమే రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ప్రధాన లక్ష్యమని, సభ్యత్వ నమోదు కార్యక్రమం ద్వారా ప్రతి ఉపాధ్యాయుడిని సంఘంతో అనుసంధానం చేసి వారి హక్కుల సాధన కోసం సమిష్టిగా కృషి చేస్తామని ఆర్ దేశానాయక్ తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం జిల్లా గౌరవ సలహాదారుడు డి రామదాసు, రాష్ట్ర కౌన్సిలర్ మేడికొండ పూర్ణయ్య, జిల్లా కార్యదర్శి ఎం లక్ష్మీనారాయణ, పుల్లల చెరువు మండల ప్రధాన కార్యదర్శి తార్య నాయక్ తో పాటు సంఘం నాయకులు, ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.